మరి మహాభారతాన్ని మనము వచన రూపంలో మనకు తెలిసినటువంటి కొన్ని అర్థాల్లో మనము దీన్ని చదువుకుంటున్నాం. మరి హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచమహాగ్రంథాలు తమ జీవితంలో కనీసం పారాయణం చేయాలని మన శాస్త్రం చెప్తుంది. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అన్నమాట, కొద్దిగా మార్పు వస్తుంది అన్నమాట. కాబట్టి భగవద్గీత, మహాభారతము, భాగవతము, యోగ వాసిష్టము, రామాయణము ఈ అన్నింటినీ కూడా ఎందుకు చేయాలంటే లౌకికమైనటువంటి మనకు ఉండేటువంటి దాని ద్వారా మనకు సుఖం లేదు, ఆనందం లేదు. నువ్వు ఎన్నన్నా చేసుకో, లౌకికమైనటువంటి దాని ద్వారా మాత్రము మనకు సుఖం లభించదు, ఆనందం అనేటువంటిది లభించదు. అలౌకికమైనటువంటి కర్మల ద్వారానే మనకు సుఖం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది లభిస్తుంది. ఆ అలౌకికమైనటువంటి కర్మను ఎలా చేయాలి అని చెప్పినటువంటిదే మనకు ఇవన్నీ కూడా. ఎందుకంటే మహర్షులు వాళ్ళు ప్రతి క్షణము ఆనందంతో గడిపారు. మనము ఎప్పుడో ఒక క్షణంలో ఆనందం ఉంటామేమో తప్ప ఆనందం కూడా లేదు, ఏదో ఉంటాం. కానీ వాళ్ళు ప్రతి క్షణము దివ్యానుభూతితో దర్శించినారు. ఈ సృష్టికి మూలాధారమైనటువంటి సృష్టి రహస్యాన్ని త్యజించినారు. వాళ్ళు ఆ త్యజించడం వలన ఆ సృష్టిలో నేను ఒక భాగము అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఆనందంగా ఉండిపోయినారు. అప్పుడు జనన మరణాలు వాళ్ళకు చింత లేదు. ఇంకా జననం చింత లేదు, మరణం చింత లేదు, అందులో భాగమైన మరణించడము పుట్టడము, మరణించడము పుట్టడము మామూలు జరుగుతుంటుంది, అది చక్రం అది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకునేసినారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు సుఖంగా ఉన్నారు. తెలుసుకోలేనటువంటి వాళ్ళంతా దుఃఖంగా ఉన్నారు. ఈరోజు ఏమైపోతుందో ఏమో, మనం చనిపోతామో ఏమో, మనకేమో ముసలితనం వస్తుందో ఏమో అని చెప్పేసి ఆ విధంగా ఉన్నారు. కాబట్టి అలౌకికమైనటువంటి కర్మలు ఎవరైతే మనం చేస్తామో ఆ అలౌకిక కర్మల ద్వారా మనము కలియుగంలో చాలా బాధలు పడతామని చెప్పేసి నారాయణుడు వేదవ్యాసుని అవతారంలో ఆ వేద రాశినంతటినీ కూడా రంగరించి మనకు అనేక పాత్రలను సృష్టించి ఈ పాత్రల ద్వారా మీరు ఈ ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. ఈ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు మీకు భయం అనేటువంటిది ఉండదు, ఇంకా మీకు అజ్ఞానం అనేటువంటిది ఉండదు, భ్రమలు అనేటువంటివి ఉండవు. కాబట్టి మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా మనకు అనేకమైనటువంటి పాత్రల ద్వారా జరిగినటువంటి విషయాన్ని. ఎందుకంటే మహాభారతంలో అన్నీ ఉన్నాయి. మహాభారతంలో లేనిదేది బయట లేదు. బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి అని చెప్తారు. మరి అది నిజమే. ప్రతి ఒక్కటి మనము ఎగ్జాంపుల్ పూర్వకంగా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఈరోజు ఉండేటువంటి మోడర్న్ సైన్స్లో ఉండేటువంటివి కూడా మహాభారతంలో ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ఉంది అందులో. ఈరోజు వచ్చినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆ రోజు కౌరవులు పుట్టడం కూడా ఆ విధంగానే పుట్టడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా విమానాలు ఇవన్నీ కూడా అప్పటికే ఉన్నాయి, కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. ఆ నాలెడ్జ్తోనే అందరూ ఇప్పుడు కనిపెట్టడం అనేటువంటి జరుగుతుంది. అట్లాంటి గొప్ప సంస్కృతికి వారసులైనటువంటి మనము వీటినన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకోకుండా మనము ఉంటే చాలా కష్టము. ఎందుకంటే వీటిని అధ్యయనం చేయలేదనుకోండి, మనకు సంతృప్తి స్థాయి ఒకటి ఉండాలి. ఒక సంతృప్తి స్థాయి ఉన్నప్పుడు మనకు టైం దొరుకుతుంది. మనకి ఎప్పుడు అసంతృప్తి ఉందామనుకోండి టైం దొరకదు. మనకు ఎప్పుడు సంపాదించాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలన్నప్పుడు ఇంక మనకు టైం ఉండదు, మనం కూడా చేయము. ఒక సంతృప్తి స్థాయిలోకి వచ్చేసేయాలి. ఆ సంతృప్తి స్థాయిలో మనం నిలబడిపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేయాలా. ఎందుకంటే ఇది మనకు ఈ జన్మ అనేటువంటిది మనకు అన్సర్టన్. మనం ఏదో ఇక్కడే ఉండిపోతాము అంటే వద్దులేపా, ఏది అవసరం లేదు, బాగా సంపాదించుకుందాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ మన ఆయుష్ అనేటువంటిది పరిమాణము మనకే తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి అలౌకికమైనటువంటి కర్మలను మనము శరీరానికి అలవాటు చేయాలి. ఎప్పుడైతే అలౌకికమైనటువంటి కర్మలను శరీరానికి అలవాటు చేయలేదో అవి అలవాటు కావు. ఈరోజు ధ్యానానికి కూర్చుంటే మనకు అన్ని సంసారమే గుర్తొస్తుంది, అన్ని సంసారాలే గుర్తొస్తాయి. కానీ దానికి అలవాటు చేయాలి. మనం దాన్ని సత్యం పలికేది అలవాటు చేసుకోవాలా, ధర్మాన్ని ఆచరించేది అలవాటు చేసుకోవాలా.
అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు మనకి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని రావాలా. ఇవన్నీ కూడా అల్టిమేట్ ఈ గ్రంథాల యొక్క అల్టిమేట్ ఏమిటంటే మనిషి ఆత్మజ్ఞానాన్ని సాధించాలా, అంతే. మనిషి ఆత్మజ్ఞానాన్ని సాధించడమే. నువ్వు ఎట్లా చెప్పుకున్నా, ఇట్లా తిరిగి చెప్పినా కూడా ఆత్మజ్ఞానం వైపే తీసుకోపోతాయి. కానీ నీకు ఎక్కడ వేరే రూట్ అంటూ ఏమీ లేదు దీంట్లో. ఏమన్నా చదువుకోను, ఎన్ని రకాలుగా చెప్పినా, ఏ పాత్ర గురించి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా కూడా ఆత్మజ్ఞానం వైపే తీసుకువెళ్తాయి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి మన ఆలోచనలు ఉన్నతంగా మారాలా, దివ్యంగా మారాలా ఆలోచనలు. ఆ ఆలోచనలు దివ్యంగా ఉన్నప్పుడు మనలో ఒక భగవద్ అనుభూతి అనేటువంటిది మనలో ఆవిర్భావం అవుతుంది. ఆ విధమైనటువంటి క్షమాగుణము, ఓర్పు, ఇలాంటి గొప్ప లక్షణాలను మనం పునికి పుచ్చుకోవాలి. ప్రతిదానికి సీరియస్ కావడము, ప్రతిదానికి మాకే కావాలనుకోవడము, ప్రతి దాంట్లోనూ పోటీ పడడం ఏం అవసరం లేదు. భగవంతుడు ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది టాయ్ ఆఫ్ కర్మ అంటారు. అంటే భగవంతుని చేతిలో మనం కీలు బొమ్మలు మాత్రమే. మనల్ని ఎక్కడ ఉపయోగించాలో ఆయనకు తెలుసు, మనల్ని ఎక్కడ ఉపయోగించకూడదో ఆయనకు తెలుసు. మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసు ఆయన. కాబట్టి భగవంతుడు నడిపిస్తున్నాడు. ఆ కర్మ ఫలితాన్ని మనం నడిపిస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. అంతే, మనం భగవంతునికి సరెండర్ కావాలి. అది శరణాగతి అంటారు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. మనం ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో, చూడరా వీడు ఈ ధ్యానం చేయాలని లేదా భగవంతుని తెలుసుకోవాలని వీడి ప్రయత్నం ఎంత ముచ్చటగా ఉంది అని చెప్పేసి భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, భగవంతుడు నీలో జ్ఞానాన్ని నిలిపేస్తాడు. బుక్కులు చదివితే వచ్చేది కాదు జ్ఞానం, భగవంతుడి ఇవ్వలేదండి. భగవంతుడు చిత్తశుద్ధిని ఇస్తాడు నీకు. ఆ చిత్తశుద్ధి ద్వారా నీకు జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. ఏది ఇవ్వాలన్నా ఆయన ఇచ్చేది, నువ్వు సంపాదించుకున్నది కాదు. బుక్కులు చదివితే నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. బుక్కులు చదివితే నాలెడ్జ్ ఉండొచ్చు, అనర్గళంగా చెప్పగలిగినటువంటిది అంతా ఉండొచ్చు. కానీ జ్ఞానం అనేటువంటిది అహంకారానికి దారి తీయకూడదు. ఎప్పుడైతే భగవంతుడు జ్ఞానం ఇస్తాడో అహంకారాన్ని అణిచి జ్ఞానం ఇస్తాడు. అహంకారాన్ని అణచకుండా జ్ఞానం ఇవ్వడు. నీ ప్రయత్నం జరగాల, అహంకారాన్ని తగ్గించుకునేందుకు నీ ప్రయత్నము జరగాల, భగవంతుని ప్రయత్నం కూడా రావాలి. ఆ విధంగా అర్జునునికి అహంకారం తగ్గిన తర్వాత, మమకారం తగ్గిన తర్వాతే జ్ఞానాన్ని చెప్పినాడు భగవంతుడు. భగవద్గీతలో ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అహంకారము, మమకారము అనేటువంటిది ఏ విధంగా పడేస్తుంది మనిషిని అని చెప్పేసి అక్కడ మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. మనము బుక్కుల్లో చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుందంటే అది చాలా పొరపాటు అనమాట. ఎప్పుడూ రాదు. అది నవ్వచ్చు, అంటే అది జ్ఞానం కాదు, మనకు అది విషయం అంతే. జ్ఞానం అనేటువంటిది ఏమిటి? మనము ఆత్మస్వరూపము అని తెలుసుకోవడమే జ్ఞానం. మనం శరీరం కాదు, మనం ఆత్మస్వరూపులము అని తెలుసుకోవడమే జ్ఞానము. అది మనం చెప్పినంత ఈజీ కాదు, అది అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు ఆత్మస్వరూపం అనేటువంటిది అర్థమవుతుంది. అది ఈ జన్మలోనే పొందు అని చెప్పేసి భగవంతుడు చెప్పినాడు. ఈ జన్మలోనే పొందేటువంటి అవకాశం మనకి ఇచ్చినాడు. ఏదో కొన్ని కోట్ల మందిలో మనకు మాత్రమే అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయనే చెప్పినాడు భగవద్గీతలో, కొన్ని కోట్ల మందిలో కొంతమంది నన్ను అర్థం చేసుకుంటారు, అందులో కొంతమంది మాత్రమే నా దగ్గరికి వస్తారు అని చెప్పినాడు. కాబట్టి కొన్ని కోట్ల మందిలో మనకు అవకాశం ఇచ్చినాడు. ఇట్లాంటి చదివే అవకాశము, వినేటువంటి అవకాశము, ఇట్లాంటి ఉత్తమమైనటువంటి కార్యాలు చేసేటువంటి అవకాశము మనకి ఇవ్వడం వల్ల మనము మోక్షానికి భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసినాడు. మన ప్రయత్నం కొనసాగిస్తే ఉధృతంగా భగవంతుని ప్రయత్నం కూడా మొదలవుతుంది. ఆ భగవంతుడు ఈ జన్మలోనే మనకిస్తాడు. మళ్ళీ జన్మ ఉందో లేదో మనకు తెలియదు, మళ్ళీ ఎటువంటి జన్మ వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా ఉన్న జన్మను సద్వినియోగం చేసుకోవాలి. ఏదో వేరే జన్మ ఉంది కదా అని చెప్పేసి మనం ఇప్పుడు అనుకునేకి లేదు. కాబట్టి ఉన్న జన్మలోనే మనము సద్వినియోగం చేసుకోవాలి. రోజు రోజుకు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రోజును, ప్రతి గంటను, ప్రతి దీన్ని అనవసరమైనటువంటి విషయాల్లో కాకుండా, అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల్లో కాకుండా, మన పుట్టుకకు కారణమైనటువంటి ఆత్మస్వరూపంలో భగవంతుడు వెలుగుతున్నటువంటి
ఆ భగవంతుణ్ణి మనము ఒక్కసారిగా మనం ఉద్దీపనం చేసుకుంటే మనలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, ఆ విధమైనటువంటి జ్ఞానం ఉంటుంది. రమణ మహర్షి ఏ రోజు ఎక్కువ మాట్లాడలేదు, మనం ఏ రోజు ఎక్కువ మాట్లాడేటువంటి వాడు కాదు. మరి ఆయన జ్ఞాన స్వరూపం. మరి కాబట్టి జ్ఞానం అనేటువంటిది మనల్ని మనము చెక్కుకోవడానికి, మనల్ని మనము క్రమబద్ధం చేసుకోవడానికి, మనల్ని మనము క్రమశిక్షణలో ఉండడానికి, ఒక క్రమబద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండడము, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉండేటట్టుగా జ్ఞానాన్ని మనల్ని తీర్చిదిద్దుతుంది. అప్పుడు భగవంతునికి మనం మంచి భక్తుడు అవుతాం. ఆ భక్తునికి సరైనటువంటి జ్ఞానాన్ని అక్కడ కలిగించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి అట్లాంటి దాంట్లో మనమందరూ కూడా కృతజ్ఞతలు కావాలని చెప్పేసి ఇక్కడ పాండవుల దగ్గరికి దైత్యవనంలోకి ధర్మరాజు పాండవులందరూ కూడా అక్కడ వస్తారు. వచ్చిన తర్వాత మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన ఉద్బోధ చేస్తాడు. నీకు బలం ఉంది కదా అని చెప్పేసి అధర్మం చేయవద్దు అంటాడు. ఆయన ఒకటే మాట అంటాడు, 4 సార్లు అంటాడు ఆ మాట. నీకు బలం ఉంది కదా, నీ మాట వింటున్నారని కదా, నీకేదో బలగముందని నువ్వు ఎప్పుడూ కూడా అధర్మానికి పాల్పడవద్దు అని చెప్తాడు. అదే బక మహర్షి వస్తాడు. ఆయన చెప్తాడు, బ్రాహ్మణులను గౌరవించు, బ్రాహ్మణులు చెప్పేటువంటి మంచి విషయాలను విను, ఆ విధమైనటువంటి విషయాలు నువ్వు వినకుండా పోతే నీ యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది. వేదాంగాలను చదివి ఏమాత్రము ఆశించకుండా భగవంతుణ్ణే నమ్ముకునేటువంటి అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళ యొక్క మాటలను చక్కగా విను. వాళ్ళు నిస్వార్థంగా మనకు సేవ చేస్తున్నారు, మనకు నిస్వార్థంగా ధర్మాన్ని అందిస్తున్నారు, ధర్మం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చూడకు అని చెప్పేసి బక మహర్షి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంతవరకు కథ జరిగిందనమాట. తర్వాత ద్రౌపది తన క్రోధమును యుధిష్ఠిరునికి తెలుపుట. ద్రౌపది తన యొక్క క్రోధాన్ని యుధిష్ఠిరునికి తెలుపుతాను. వైశంపాయనుడు ఇలా అన్నాడు. అనంతరం ఒక సాయంత్ర సమయంలో ద్రౌపదితో పాటు దుఃఖ శోకపరాయణులైనటువంటి పాండవులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు దైత్యవనంలో. పాండవుల ప్రియురాలు, దర్శనీయురాలు, సౌందర్యవతి, పండితురాలు, పతివ్రత అయినటువంటి ద్రౌపది ధర్మరాజుతో ఈ విధంగా మాట్లాడింది. ద్రౌపది ఇలా పలికింది, రాజా, క్రూరుడు, దుర్మార్గుడు, పాపి అయిన దుర్యోధనునికి మన పట్ల కొంచెం కూడా విచారం లేదు కదా. ఎంత క్రూరుడయ్యేవాడు, మన పట్ల కొద్దిగా కూడా వానికి అసలుకి కొద్దిగా కూడా ఇష్టం లేదు కదా. చూడండి, మన పట్ల కొద్దిగా కూడా అతనికి విచారం లేదు అతనికి అంటుంది. దుర్బుద్ధి అయిన ఆ దుర్యోధనుడు నాతో పాటు నిన్ను కేవలం కట్టుకున్న వస్త్రాలతో వనానికి పంపి ఏమాత్రము పశ్చాత్తాపపడ్డం లేదు. మనల్ని కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాం. మనమందరూ కూడా ఇంక చర్మాన్ని ధరించి అందరూ కూడా వచ్చేసినాం. ఏమాత్రము కనికరం లేదు వాడికి. శ్రేష్ఠుడు, ధర్మపరుడు అయినటువంటి నిన్ను గురించి ఇప్పుడు కఠినమైన మాటలు మాట్లాడి దుష్కర్మలు చేసే దుర్యోధనునికి ఇటువంటి ఇనుము వంటి కఠిన హృదయం ఎలా వచ్చిందయ్యా? ఇట్లాంటి కఠిన హృదయము వాడికి ఎలా వచ్చింది? ఇంత కఠినంగా నా మాట్లాడడం. వాడు నిన్ను దూషించినాడు, నన్ను దూషించినాడు, మొత్తము పాండవులందరినీ దూషించినాడు. ఇంత కఠినమైనటువంటి హృదయం వాడిది. సుఖాలను అనుభవించడానికి యోగ్యుడైన నీకు ఇటువంటి కష్టాన్ని కలిగించి దుర్మార్గుడు, పాపి అయిన దుర్యోధనుడు తన స్నేహితులతో ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఆనందంగా ఉన్నాడు వాడు. కర్ణుడు వీళ్ళందరితో కలిసి ఆనందంగా ఉన్నాడు. భర్తశ్రేష్ఠ, నార బట్టలు కట్టుకుని నువ్వు వనవాసానికి బయలుదేరినప్పుడు కేవలం 4 పాపాత్ముల నేత్రాల నుంచి మాత్రమే అసువులు రాలేదు. చూడండి, నారబట్టలు కట్టుకుని నువ్వు వనవాసానికి బయలుదేరినప్పుడు కేవలం 4 పాపాత్ముల నేత్రాల నుంచి మాత్రం అసువులు రాలేదు. అందరూ ఏడ్చేసినారు. అసలు మనల్ని, మన యొక్క దైత్యాన్ని చూసి, మన యొక్క విధివ్రాతను చూసి, ఏమిటిది పాండవులకి ఇంత కష్టం వచ్చింది, ఎలాగా బతికారు వీళ్ళు, ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసి అందరూ ఏడ్చినారు. కానీ 4 మాత్రము కన్నీళ్లు రాలేదు. రాజా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, ఈ నలుగురికి మాత్రము హాయిగా ఆనందంగా నవ్వుకున్నారు. వాళ్ళు ఒక్క
ఒక కంటి చుక్క కూడా రాలేదు వాళ్ళలో. ఈ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, ఉగ్ర స్వభావుడు, దుష్ట సోదరుడైనటువంటి దుశ్శాసనుడు, ఈ నలుగురి పాపాత్ముల కళ్ళ నుంచి అశ్రువులు కూడా రాలేదు. కురువత్తమ తక్కిన కురువంశీయులందరూ దుఃఖముతో వ్యాకుల పడ్డారు. వారి నేత్రాల నుంచి అశ్రు బిందువులు వాలాయి. చూడండి, ద్రౌపది ఏ విధంగా గమనించింది, వెళ్ళేటప్పుడు అందరినీ గమనించిందని. మహారాజా, ఇప్పుడు నువ్వు నిద్రించే శయ్యను చూస్తే మునుపు రాజోచితమైనటువంటి శయ్య గుర్తుకొచ్చి నీ గురించి నేను దుఃఖిస్తున్నాను. నువ్వు పడుకున్నటువంటి శయ్యను చూస్తే మనము ఎట్లాంటి అద్భుతమైనటువంటి బెడ్రూమ్ ఉండేది, మనకి బ్రహ్మాండమైనటువంటి సోఫిస్టికేటెడ్ ఎట్లా ఉండేది అది. మరి ఈరోజు చూస్తే దర్భల మీద మనం పడుకుంటున్నాము. నీ గురించి దుఃఖిస్తున్నాను. నువ్వు కష్టాలు పడదగిన వాడు కాదు, సుఖాలు అనుభవించదగిన వాడవు. నువ్వు కష్టాలు పడాల్సినటువంటి వాడవు కాదయ్యా, నువ్వు సుఖాలను అనుభవించదగినటువంటి వాడు అని చెప్పి చెప్తాను. సభా మధ్యంలో ఏనుగు దంతాలతో నిర్మితమైన రత్న సింహాసనం చూసిన నేను దర్భలతో చేయబడిన ఈ ఆసనాన్ని చూసి నా దుఃఖము విపరీతంగా వస్తున్నది. ఆ దర్భల మీద కూర్చుంటున్నాము, పడుకుంటున్నాము. ఇదంతా చూస్తే మనకు ఒక రకంగా మనము ఉండేటువంటి లైఫ్కు, ఇప్పుడుండేటువంటి మన లైఫ్కు ఎంత ఇది ఉంది. రాజా, మునుపు ఇంద్రప్రస్థంలో సభలో రాజులందరితో కూడా ఉన్న నిన్ను చూశాను. ఆ స్థితిలో ఇక్కడ నిన్ను చూడలేని నా హృదయానికి శాంతి లేదు. ఇలాగా ఉన్నావంటే నాకు ఏమాత్రము శాంతి కరువైపోతుంది అని చెప్పుకుంటాను. భరత, మునుపు సూర్యుని వంటి తేజస్సుతో మంచి గంధము పోయబడిన నిన్ను చూసి నాకు ఇప్పుడు బురద ధూళి అంటిన నిన్ను చూస్తే ఎంతో దుఃఖం కలుగుతుంది. ఈరోజు మనం అందరూ కూడా ఈ కుటీరాలు నిర్మించుకొని బురదలో తిరుగుతూ, ఈ అడవిలో తిరుగుతూ ఉన్నాం మనమందరూ కూడా. నాకు ఎంత దుఃఖం వస్తుందంటే అంత దుఃఖం వస్తుంది అని చెప్పారు. రాజేంద్ర, మునుపు స్వచ్ఛందంగా ప్రకాశిస్తున్న పట్టు వస్త్రాలను ధరించిన నిన్ను చూశాను. ఇప్పుడు నారబట్టలు కట్టుకున్న నిన్ను చూడవలసి వచ్చింది. ఏమి మనకు ఆ విధంగా అప్పుడు మన ఇంటి నుంచి వేల కొలది బ్రాహ్మణులకు రుచికరమైన వంటలతో, బంగారు పాత్రలతో అన్నం తీసుకొని వెళ్ళేవారు. మన ఇంటికి వచ్చి అనేక మంది బ్రాహ్మణులు బంగారు పాత్రల్లో తీసుకుని పోయేవారు అన్నమంతా కూడా. రాజా ప్రభు, యతులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు మిక్కిలి రుచికరమైన భోజనం అప్పుడు పెట్టబడేది. మునుపు రాజభవనంలో బంగారు పాత్రలు అన్ని విధాల ఇష్టలైన వంటకాలతో నిండి ఉండేవి. ప్రతిదినము బ్రాహ్మణులు వారి వారి ఇష్టాలకు అనుగుణంగా సత్కరించేవాడివి. అదేవిధంగా ఈ వైభవం అంతా ఇప్పుడు చూడలేని నా హృదయానికి శాంతి ఎక్కడుందయ్యా? ఎక్కడుంది నాకు శాంతి? ఎక్కడుంది? మహారాజా, అందమైన కుండలాలను చెవులకు ధరించిన యువకులైన నీ సోదరులు రుచికరమైన వంటకాలను భుజించేవారు. అట్టివారు ఇప్పుడు వన్యలైనటువంటి కందమూలాలతో జీవించడం నేను చూస్తున్నాను. ఇది ఇక నా హృదయానికి శాంతి ఎక్కడుందయ్యా శాంతి? ఈ విధంగా మనుష్యేంద్ర, దుఃఖాలను అనుభవించడానికి యోగ్యులు కానీ నీ సోదరులను చూస్తుంటే నా మనసు శాంతించడం లేదు. మనం దుఃఖాలను అనుభవించడానికి పుట్టలేదు, మనం సుఖాలను అనుభవించడానికే పుట్టాము. కానీ వాళ్ళని ఈరోజు దుఃఖాలు అనుభవించేటట్లు చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే నా మనసు శాంతించడం లేదు. ఈ వనవాస కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న భీమసేనుని గురించి తలుచుకుంటున్న సమయంలో నీకు శత్రువుల పట్ల కోపం కలగడం లేదా? నీకు శత్రువుల పట్ల ఏమి కోపం కలగడం లేదా? ఇంత దుర్వస్థలోకి నెట్టినటువంటి మనల్ని వాళ్ళు అసలు అసూలు కూడా ఒకసారి కన్నీళ్ళు కూడా కార్చలేదే మన మీద. వాళ్ళ మీద మీకు కోపం రాలేదా? యుద్ధంలో వెన్ను చూపని వీరుడు కోపం కలగడం లేదా? యుద్ధంలో వెన్ను చూపని వీరుడు ఈనాడు స్వయంగా పనులన్నీ చేస్తున్నాడు. సుఖభోగాలకు అర్హుడు దుఃఖం అనుభవిస్తున్నాడు. భీమసేనుని చూస్తే నీకు క్రోధం ఎందుకు రావడం లేదు? అసలు భీమసేనుని చూస్తే నీకు క్రోధం ఎందుకు రావడం లేదు? వివిధములైనటువంటి వాహనాల చేత, ఉన్నతులైన పలు వస్త్రాల చేత సత్కారాలు పొందిన భీమసేనుడు వనంలో కష్టాలు అనుభవిస్తా అంటే నీకు కోపం లేదు, హాయిగా ఉన్నావు. వాళ్ళంతా కష్టాలు అనుభవిస్తున్నారు. చూడండి, శక్తిశాలి అయిన భీమసేనుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపడానికి చాలా ఆయన కౌరవులందరినీ చంపేస్తాడు కావాలని. కానీ
నీ ప్రతిజ్ఞ పూర్తికై నిరీక్షిస్తూ శత్రువుల అపరాధాన్ని ఎందుకు సహిస్తున్నావు అని అన్నాడు. మహారాజా, నీ సోదరుడు అర్జునుడు 2 బాహువులు ఉన్న అనేక బాహువులు గల కార్తవీర్యార్జునుడితో సమానుడు. బాణాలతో హింసించడంలో, వేగం కలవడంలో కాలాంతక యములతో పోలినటువంటి వాడు. ఇతని శస్త్రాల ప్రతాపం చేత రాజులందరూ శిరస్సులు వంచేశాడు. వారంతా నీ యజ్ఞంలో బ్రాహ్మణులను సేవించడానికి వచ్చారు. అందరూ మొత్తం అన్ని దిక్కుల్లో ఉండేటువంటి రాజులందరినీ కూడా జయించేసినాడు ఆయన. అటువంటి పురుషసింహుడు దేవదానవుల చేత పూజింపబడిన అర్జునుడు తలుచుకుంటే నీకు శత్రువులపై కోపం కలగడం లేదా? నీకు శత్రువుల మీద కోపం లేదా? భరత, దుఃఖించడానికి యోగ్యుడు కాని అర్జునుడు వనంలో కష్టాలు పడుతుంటే నీకు కోపం కలగడం లేదా? అందుకు నాకు బాధ అవుతా ఉందయ్యా. ఒకే ఒక రథంలో దేవతలను, మనుషులను, నాగులను జయించిన అర్జునుడు వనవిహారం చేస్తుంటే నీకెందుకు కోపం రావడం లేదు? నీకు ఎందుకు కోపం రావడం లేదు? పరాజితులైన రాజుల నుంచి అద్భుతాకారం గల గుర్రాలు, ఏనుగులు, సంపదలు తీసుకుని వచ్చిన వాడు, ఒకే వేగంతో 500 బాణాలను వేయగలిగినటువంటి వాడు అర్జునుడు. ఒకే వేగంతో 500 బాణాలను వేయగలిగినటువంటి వాడంట. అర్జునుడు వనవాసం చేస్తుంటే నీకెందుకు కోపం రావడం లేదు? యుద్ధంలో ఖడ్గము, దాలు ధరించి యుద్ధం చేసే వీరశ్రేష్ఠుడు నకులుడు వనంలో ఉండడం చూసినా కూడా నీకు క్రోధం రావడం లేదా? యుధిష్ఠిర, చూడచెక్కని వాడు, సూర్యుడు, మాద్రీపుత్రుడు, సహదేవుడు ఈ స్థితిలో చూసిన నువ్వు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? మనమంతా వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సత్కారాలను అందుకొని గొప్ప గొప్ప యుద్ధాలను చేసి వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ కష్టపడుతున్నారు. నీ కోసము నీ యొక్క మాటను వాళ్ళు పాటిస్తున్నారు. కానీ నీకెందుకు కోపం రావడం లేదు? మన సుఖాన్ని మనం తెచ్చుకుందాము, మన రాజ్యాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం అనేటువంటి కోపం మనకి ఎందుకు రావడం లేదు శత్రువుల మీద అని చెప్తున్నాడు. నీకు పార్థివ, ద్రుపద వంశంలో పుట్టి మహాత్ముడైన పాండురాజు కోడలనై, దుష్టజీముని సోదరునై, వీరపత్నిని, పతివ్రతనైన నన్ను వనవాసం చేస్తుండగా నన్ను చూసి కూడా నీకు కోపం రావడం లేదా? నేను ఎంత గొప్పగా పెరిగిందాన్ని, దుష్టద్యుమ్నుని చెల్లెల్ని, ద్రుపద మహారాజు యొక్క కూతుర్ని, పాండవుల యొక్క కోడల్ని, మరి నన్ను కూడా వనవాసంలోకి, నేను కూడా వస్తున్నాను వనవాసంలో, నన్ను చూసి కూడా నీకెందుకు కోపం రావడం లేదు? భరతసుతమ, ఇది నిశ్చయం, నీ హృదయంలో శత్రువుల పట్ల కోపం లేదు. దీన్ని బట్టి చూస్తే నీకు శత్రువుల పట్లే కోపం లేదు. నీ సోదరులను, నన్ను ఈ స్థితిలో చూసినా నీ మనసు బాధపడడం లేదు. ఎందుకు? ఈ లోకంలో కోపం లేని క్షత్రియుడు లేడు. నాశనం చేసేవాడు క్షత్రియుడు అని చెప్తారు. ఏదైనా కూడా నాశనం చేస్తాడు వాడి కోసం, వాడి ధర్మం కోసం. కానీ కోపం లేని వాడు క్షత్రియుడు కాదు. కానీ క్షత్రియుడైన నీ విషయంలో ఈ నిర్వచనం తప్పేమో అనిపిస్తుంది నాకు. ఈ నిర్వచనం ఒక రకంగా తప్పేమో అనిపిస్తుంది. క్షత్రియుడు అంటేనే కోపం ఉండాలి, వాడు ఏదైనా నాశనం చేస్తాడు. కానీ ఈ విషయంలో ఇది చాలా తప్పు అనిపిస్తుంది. నిర్వచనం విపరీతంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఋతునందన, సమయం వచ్చినప్పుడు పరాక్రమం చూపని వాని పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపని వాని పట్ల సమయం వచ్చినప్పుడు పరాక్రమం చూపించాల్సిందే. మనం కూడా సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సిందే. సమాజంలో కొన్ని మాట్లాడకపోతే తెల్లదు. కానీ సమయం వచ్చినప్పుడు చూపించకపోతే అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. మహారాజా, అందువల్ల నువ్వు ఈ విధంగా శత్రువులను క్షమించకూడదు. పరాక్రమంతో వారి చంపశక్యం అవుతారు, ఇందులో సందేహం లేదు. అదేవిధంగా సహనం వహించవలసిన సమయంలో శాంతిని పొందని క్షత్రియుడు కూడా ప్రాణులందరికీ అప్రియుడే. సహనం వహించవలసిన సమయంలో శాంతి పొందడం లేదు. నువ్వు క్షత్రియులు అందరూ కూడా అప్రియుడే అవుతాడు. అతడు ఇహ పరలోకాల్లో కూడా నశిస్తాడు. ఈ విధంగా వెన్నుచూపేటువంటి వాడు. సహనము ఉన్నప్పటికీ సహనం వహించవలసిన సమయంలో శాంతిని పొందనేటువంటి వాడు. అంటే శాంతిని పొందుతున్నావు. సహనం వహించవలసిన సమయంలో నువ్వు శాంతినే పొందుతున్నావు. కానీ ఈ విధంగా ఉండకూడదు. ఇది ఇహపర లోకాల్లో కూడా నశిస్తాడు అని చెప్తున్నాడు. ద్రౌపది ఇలా అంది. ఈ విషయంలో పురాతన ఇతిహాసమైన బలి ప్రహ్లాదుల సంహారాన్ని ఉదాహరిస్తాందని అని చెప్తుందన్నమాట.
దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు మిక్కిలి తెలివైనవాడు, ధర్మరహస్యాలన్నింటినీ తెలిసినవాడు. ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదునితో ఇలా అన్నాడు. ప్రహ్లాదుని యొక్క మనుముడే బలి చక్రవర్తి. బలి ఇలా అన్నాడు, తాత, పరాక్రమం శ్రేయస్కరమైందా, సహనం శ్రేయస్కరమైందా అని బలి అడిగినాడంట. ఎవరిని? ఈ విషయం ప్రహ్లాదుని. తాత ప్రహ్లాదుని అడిగాడు. ప్రహ్లాదుడు పరాక్రమం శ్రేయస్కరమైందా, సహనం శ్రేయస్కరమైందా తాత అని అడిగినాడు. ఈ విషయంలో నాకు సందేహం ఉంది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అన్నాడు. ధర్మజ, ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నేను తప్పక చెప్తాను. నువ్వు చెప్పింది యథాతథంగా ఆచరిస్తాను, ఇందులో సందేహం లేదు. ఈ విధంగా తన సందేహాన్ని అడిగిన బలికి అతని పితామహుడు ప్రాజ్ఞుడు, అన్నింటినీ నిశ్చయంగా తెలిసిన వాడు అయినటువంటి ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పినాడు. ప్రహ్లాదుడిలా అన్నాడు, నాయన, ఎల్లప్పుడూ పరాక్రమం శ్రేయస్సు కాదు, అదేవిధంగా సహనము శ్రేయస్సు కాదు. రెండింటినీ గురించి సందేహం లేకుండా తెలుసుకో. రెండు శ్రేయస్కరం కాదు. ఎల్లప్పుడూ పరాక్రమం ఉండాలంటే అది కాదు. సందేహము ఇది సహనం ఉండాలంటే కూడా కాదు. నాయన, నిత్యము సహనంతో ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు. నిత్యము సహనంతో ఉండేటువంటి వాడు అనర్థాలను పొందుతాడు. సేవకులు అతన్ని అవమానిస్తారు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. ప్రాణులన్నీ అతనికి ఒకప్పుడు లొంగి ఉండవు. అందువల్ల నిత్యము సహనము పండితులు కూడా విడిచిపెట్టారు. ఎవరు సహనంగా ఉండాల్సిన పని లేదు. రోజు సహనంగా, నిత్యము సహనంగా ఉండాల్సినటువంటి పని లేదు. వాళ్ళు చాలామంది పండితులు కూడా దాన్ని వదిలేసినారు. దీనివల్ల మనకు అతను అవమానం పడతాడు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. అతనికి ప్రాణులు కూడా లొంగి ఉండవు సహనంగా ఉంటే. నిత్యము సహనం వహించే యజమాని యొక్క సేవకులు మూర్ఖులై అతని రథ, వస్త్ర, అలంకరణ, భోజన, పానీయాలు, సమస్త సామాగ్రిని ఉపయోగించుకుంటారు. మా బాస్ ఏమన్నట్లే అని చెప్పేసి అన్నీ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, అన్నీ ఉపయోగించుకుంటారు. ఆయన ఏమనట్లే, ఆయన చాలా చులకన భావం ఏర్పడుతుంది. యజమాని ఆజ్ఞాపించిన ఇతరులకు ఇవ్వవలసింది ఇవ్వరు. ఒకసారి ఇవ్వకపోతే ఏమంటాడులే, ఇచ్చేలేదు పో అంటారు. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. నిత్యము క్షమశీలుడైన యజమానికి సేవకులు ఉచితమైన గౌరవాన్ని ఇవ్వరు. ఈ లోకంలో సేవకుల చేత అవమానించబడడం అనేటువంటిది మరణం కంటే నీచమైనటువంటిది. ఇది మరణం కంటే నీచమైనటువంటిది. నాయన, ఈ విధంగా క్షమాశీలులైన వారిని సేవకులు, పుత్రులు, బుద్ధ్యులు, తతస్సులు కూడా పరుషంగా మాట్లాడతారు. సహనంగా ఉండేటువంటి వాడిని ఆ విధంగానే అందరూ కూడా మాట్లాడతారు. ఎందుకంటే నిత్య క్షమాశీలుడై వారి భార్యను అవమానించి లోబర్చుకొని ఇతరులు భావిస్తారు. అతని భార్య కూడా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంది. సహనశీలుడైన యజమాని కొంచెం కూడా దండించకపోతే సేవకులు దుష్టాచారపరులవుతారు. కొద్ది కూడా నువ్వు సహనం లేకుండా మనం ఇది చేసుకుంటూ పోతే, ఇప్పుడు ఒక చోట ఒక ఆయన చేపలు పట్టుకుని, కప్పలు పట్టుకుని పోతూ ఉంటే ఒక పాము ఎదురొచ్చిందంట. ఒక పాము ఎదురొస్తే ఆ పాముకి కప్పలు కావాలా. ఆ పాము చెప్పిందంట, నాకు ఒక కప్పని ఇచ్చేసేయి, నీకు నా దగ్గర ఉన్న మందులను ఇస్తాను అని చెప్పినాడు. అప్పుడు ఒక ఋషి కూడా అక్కడికి వచ్చినప్పుడు, నువ్వు ఇట్లా కాటు వేయడం మానొద్దు, ఊరికే హాయిగా ఉండు, నీకు ఆహారం అంతా జరిగిపోతుంది కదా, హాయిగా ఉండు అని చెప్పినాడు. అప్పుడు ఆయన రోజు ఒక కప్పనివ్వడము, మణి తీసుకోవడము, ఇట్లా ఆ పాము లావు అయిపోయిందంట. ఏమీ చేయకోకుండా ఉందంట. మహర్షి చెప్పినాడు కదా, ఏమీ చేయదు, ఎవరు వచ్చినా కూడా ఏమీ చేయదు, హాయిగా ఉండు అని చెప్పినాడు. సరే అని చెప్పేసి కొన్ని రోజులకి కప్పలు అయిపోయినాయి, మండ్లు అయిపోయినాయి, దానికి ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం ఎట్లా సంపాదించుకోవాలో తెలియదు, ఏమి సంపాదించుకోవాలో తెలియదు, కింద మీద పడిపోతా ఉందన్నమాట. ఆకలితో అలమటించిపోతాను. ఏమీ అనుకోకుండా ఊరికే కూర్చునింది. అప్పుడు ఇంకొక ఋషి వచ్చి చెప్పినాడంట, నువ్వు కాటు వేయకుండా కూర్చోకూడదు, కనీసం బుస్ అన్నా అంటా ఉండాలి ఊరికే, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా కనీసం బుస్ అన్నా అంటా ఉంటేనే కదా ఏదన్నా నీ దగ్గరికి పోయి ఏదన్నా నువ్వు తెచ్చుకునేకి అయ్యేది. ఇప్పుడు చూడే కప్పలన్నీ తినేసినావు, ఇంక ఇప్పుడు కప్పలు లేవు, మణులు లేవు, నువ్వు చూస్తే ఇంకా ముందుకు కూడా పోలేవు, అంత లావు అయిపోయినావు, తిని లావు అయిపోయినావు.
ఆహారం సంపాదించుకోలేకుండా పోతున్నాం. మా అందులో సహనం అనేటువంటి వ్రతాన్ని కూడా పాటిస్తాను. ఎవరు ఏమి చేసినా ఊరికే ఉంటావు, వాళ్ళు రాళ్ళతో కొట్టినా ఊరికే ఉంటావు, ఏం చేసినా ఊరికే ఉంటావు. ఇట్లుంటే నువ్వు బుస్ అంటా ఉండాల. పాము యొక్క నేచర్ ఏమి, కొద్దిగా భయపడిస్తూ ఉండాలి. భయపడిస్తేనే దూరం ఏదన్నా ఇది లేకపోతే ఏమీ లేదు అని చెప్పినంట. అట్లా కొద్ది కూడా మనము చూపించకపోతే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్తారనమాట. కాబట్టి ఇంటిలో దూరిన సర్పంలా ఉపకారం చేసిన వానికి అపకారం చేసేవానికి ఒకే విధంగా కోపంగా మాట్లాడడం వలన లోకులు కూడా ఉద్విగ్తులవుతారు. ఒక్కొక్కరిని దండించే విధానము ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. లోకులందరూ ఉద్వేగం కలిగి వాటికి విభవం ఎలా సమకూరుతుంది, అతనిలో ఏదో ఒక లోపాన్ని చూసి లోకులు కూడా అతనికి చెడు చేస్తారు. చూడండి, అంటే మనిషిని ఎప్పుడు చెడు చేస్తారు? అతని యొక్క బలహీనతను తెలుసుకున్నప్పుడు అతని చెడు చేస్తారు. కొంతమందికి బలహీనత ఉంటుంది, కొంతమంది పొగిడితే పడిపోతారు, వాడిని ఊరికే పొగుడుతూ అంటారు, వాడు పడిపోతారు కింద. ఇట్లా కొంతమందికి డబ్బుతో ఎరవేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుందన్నమాట. ఆ బలహీనతను చూసి మనకు చెడు చేస్తారు. అందుకే మన బలహీనతను పక్కవాడికి తెలియనీయకూడదు అని చెప్తుంది మహాభారతం. చెప్పేది అదే, మన యొక్క బలహీనతను పక్కవాడికి ఎప్పుడు కూడా తెలియనీయకూడదు. మనం ఎటువంటి వాడైనా సరే ఆ బలహీనత తెలిసిందనుకో ఆడిచ్చేస్తాం. మనము ఎమోషన్స్లో ఏమైపోతామంటే ఆ బలహీనతను బయట పెట్టుకునేస్తాం. ఒక్కోసారి మన బలహీనతను బయట పెట్టుకుంటాం. ఆ బలహీనత మనం ఎప్పుడు కూడా బయట పెట్టుకోకూడదు. ఆర్గనైజేషన్లో కూడా చెప్తారు, మన బలహీనత ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి తెలియకూడదు. కాబట్టి ఆ విధంగా ఈ బలహీనత ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే చెడు చేస్తారు, ఖచ్చితంగా చెడు చేస్తారు ఏదో ఒక రకంగా. అందువల్ల కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. నిత్యము మృదువుగా క్షమాశీలుగా ఉండకూడదు. కోపాన్ని విడిచిపెట్టకూడదు, నిత్యము మృదువుగా క్షమాశీలుగా ఉండకూడదు. ఆయా సమయాలు వచ్చినప్పుడు మృదువుగాను, ఆయా సమయాలు వచ్చినప్పుడు క్రోధంగాను ఉండాలి. అప్పుడు కొన్ని సమయంలో మృదువుగా ఉండాలి, కొన్ని సమయంలో క్రోధంగా కూడా ఉండాల్సిందే, తప్పదు. తగిన సమయంలో సహనం కలిగిన వాడు, తగిన సమయంలో కఠినంగా కోపంగా ఉండేవాడు అతని ఇహపర లోకాల్లో సుఖాన్ని పొందుతాడు. కాబట్టి మనము కోపంగానూ ఉండాలా, ఒక్కోసారి కఠినంగా ఉండాలా, ఒక్కోసారి మృదువుగా కూడా ఉండాలి, అన్ని రకాలుగా ఉండలేము ఇది. కాబట్టి మునుపు నీకు ఉపకారం చేసిన వాడు ఏదైనా అపకారం చేసినా మునుపతడు చేసిన ఉపకారాన్ని స్మరించి అతని అపరాధాన్ని క్షమించాలి. చూడండి, ఇది మునుపు నీకు ఉపకారం చేసిన వాడు నీకు అపకారం చేసినాడు అనుకో. అపకారం చేసినప్పుడు నీకు ఉపకారం చేసినాడు కాబట్టి నువ్వు కొద్దిగా క్షమించేవాడిని, నువ్వు కొద్దిగా క్షమించేసావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఉపకారం చేసినాడు వాడు ఇంతకుముందు. అజ్ఞానముతో అపకారం చేసి ఆశ్రయించిన వారి యొక్క అపరాధాన్ని క్షమించు. అజ్ఞానంతో చేస్తుంటారు కొంతమంది, తెలియక చేస్తుంటారు. తెలియక చేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు మన్నించాల్సిందే. ఎవరికి అన్ని విషయాల్లోనూ పాండిత్యము తేలికగా లభించదు. ఎవరు నోబడీ ఈజ్ ద మాస్టర్ ఇన్ ది వరల్డ్. ఎవరికి అన్నీ తెలియదు. కొద్దిమందికి కొన్ని తెలుసు అంతే. ఎవరికి ఏమి తెలిసేది కాదు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా, అట్లా. కాబట్టి మనం అన్నీ ఇది చేసుకోకూడదు. బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి ఆపై తెలియక చేశానని చెప్పే పాపాత్ముడిని వదలకూడదు అని వేసేయాల్సిందే వాడిని. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి ఆపై తెలియదు అని నాటకం ఆడుతుంటాడు వాడికి అంతా తెలుసు విషయాలు. వాడిని వదలకూడదు మనం. వాడికి చిన్న అపరాధాన్ని కూడా మన్నించకూడదు అంట. వాడికి తప్పక శిక్షించాలి, దండించాలి, శిక్షించాలి. వాడు బయటికి కనబడకుండా ఏం తెలియలేదులే, నేను ఇట్లా అపకారం చేసినాను వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయిపోయినారులే అని చెప్పేసి అనుకుని ఉంటాడు. వాడిని ఎప్పుడు కూడా మనం దగ్గర రానివ్వదు. ప్రాణులైనప్పటికీ ఒక అపరాధం మాత్రమే క్షమించదగింది. అపరాధం అనేటువంటిది మొదటిసారి చేస్తే పర్వాలేదు, రెండోసారి చేస్తే మనం ఓడిపోయినట్లు అన్నమాట. ఒకసారి చేసినాడు అనుకోండి, సరే వదిలేయచ్చు. రెండోసారి చేసినాడు అనుకోండి, మనం ఓడిపోయినట్లు, వాడు కాదు ఓడిపోయినట్లు. రెండవసారి చేస్తే అది దండింపదగిన వాడే, అది చిన్నదైనా సరే బాగా పరిశీలనతో పరీక్షించి అజ్ఞానంతో చేసిన అపరాధాన్ని నిశ్చయమైతే
అట్టి అపరాధాన్ని అది కూడా వాడు అపరాధంతో అజ్ఞానంతో చేసినాడా లేదా మనం నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం చేసుకొని దాన్ని మనం క్షమించాలా. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడు మృదు స్వభావం కలవాడిని కూడా నాశనం చేయవచ్చు. చూడండి, మృదు స్వభావం కలిగినటువంటి వాడు ఉగ్ర స్వభావంతో కలిసి ఉన్నాడు అనుకోండి, వాడు మృదు స్వభావం కలిగిన వాడు నాశనం అయిపోతాడు. కాబట్టి సరైన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. కొంతమంది ఉగ్ర స్వభావం ఉంటారు, వాళ్ళతో మృదు స్వభావం కలిగినటువంటి వాడు స్నేహం చేసినాడు అనుకోండి, వాడు వీళ్ళలాగా తయారవుతాడు. అదేవిధంగా మృదు స్వభావంతో అసాధ్యమైనది ఏదీ లేదు. అందువల్ల మృదుత్వంతో కూడిన సామోపాయమే ఉత్తమమైనది. దేశకాలాలను బాగా పరిశీలించి తన యొక్క బలాలను పరిశీలించి మృదుత్వంతో కూడిన సామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలకు అనుగుణం కానప్పుడు ఏమీ సాధించలేము. తగిన దేశకాలాల కోసం మనం నిరీక్షించాలి. ఈ విధంగా ఇటువంటి సమయాలు సహనానికి అనుకూలమైనవి. వీటికంటే ఇతర సందర్భాలు పరాక్రమం చేయడానికి అనుకూలమైనటువంటివి. కాబట్టి నరాధిప, లోకంలో నీకు అపరాధం చేసిన ధృతరాష్ట్రుని కుమారుల విషయంలో నీకిది పరాక్రమించవలసిన కాలమని నేను భావిస్తున్నాను. నువ్వు ఇప్పుడు పరాక్రమం చేయవలసినదని నేను భావిస్తున్నాను. ద్రౌపది చెప్తాను, నేను ఇది పరాక్రమం చేయాల్సిన కాలం, ఇది ఉపేక్షించకూడదు. సహనంగా ఉన్నావు. కౌరవ పట్ల ఓర్పు వహించిన సమయం ఎంత మాత్రమూ లేదు. క్రోధముతో పరాక్రమించవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు పరాక్రమించడమే యోగ్యమైనది. సహనంతో మృదువుగా ఉంటే లోకులు నిన్ను అనుమానిస్తారు. కోపంతో ఉండేవాడికి అందరూ భయపడతారు. తగిన సమయంలో ఈ రెండింటిని కోపము సహనము రెండూ తెలిసినటువంటి వాడే సరైనటువంటి రాజు అని ఈ కథను ఆమె చెప్పి ధర్మరాజును ఉద్వేగపరుస్తానన్నమాట. నువ్వు ఏ విధంగా అయినా ఇప్పుడు పరాక్రమం చూపించవలసిన కాలము, మనం కౌరవులను ఎదిరించవలసిన కాలము అని చెప్పి చెప్తాను. హరి ఓం స్వస్తి. జయ మంగళం నీకు సర్వేశ్వర.